చెండూరు పట్టణ స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ తోకల చంద్రకళ వెంకన్న నిర్మిస్తున్న భవనాన్ని అక్రమంగా కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ప్రమేయంతో కూల్చివేసిన నేపథ్యంలో వారి నివాసంలో పరామర్శించి ధైర్యం చెప్పిన ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ, ₹1 నిధి తెచ్చావా? ఎమ్మెల్యేగా పదవిలోకి వచ్చి 18 నెలలు పూర్తయినా ఒక్క ప్రభుత్వ నిధి కూడా గ్రామాల అభివృద్ధికి తీసుకురాలేదు. చెండూరు అభివృద్ధి చేయలేని నీవు భవనాలు కూలుస్తావా? రాజకీయ కక్షతో భవనాలు కూల్చడం కాదు, అభివృద్ధి చేయడమే నాయకత్వ లక్షణం అని వ్యాఖ్యానించారు. నీళ్ళ మంత్రికి నీళ్ళ మీద అవగాహన లేదు, సివిల్ సప్లై శాఖ తీసుకున్నాడు, దాని మీద ఇంకా అసలు అవగాహన లేదు. ఈ అవగాహన లేని వాళ్ళు ఎందుకు శాఖలు తీసుకుంటున్నారు? కేవలం కమిషన్ల కొరకు, కమిషన్ల పోటీ నడుస్తుంది తప్ప మంత్రుల మధ్యన పని విధానంలో పోటీ జరగలేదు. ఒకవైపు ఇప్పటికే కృష్ణను మొత్తం అప్పచెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కృష్ణను మొత్తం అప్పచెప్పారు. ఇప్పుడు గోదావరిని కూడా ఆంధ్రార్పణమే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే దాంట్లో నదుల మీద ఇచ్చినప్పుడు ఎన్ని నీళ్లు ఉన్నాయి, దీంట్లో నికర జలాలు ఎన్ని, మిగులు జలాలు ఎన్ని, ఇప్పుడు దానిపైన ఉన్న ప్రాజెక్టులు ఏంది, ఏ ప్రాజెక్ట్ నుంచి ఎన్ని నీళ్లు పడుతున్నారు, ఏ ప్రాంతానికి ఎంత కేటాయింపు జరిగింది, అందులో ఇప్పుడు వచ్చే కొత్త ప్రాజెక్టు వల్ల ఏం జరుగుతుంది, మనకేం నష్టం జరుగుతుంది, ఈ విషయాలు మాట్లాడతారు. కానీ ముఖ్యమంత్రి మంత్రి పోటీపడి కేసీఆర్ని ఎవడెక్కువ తిట్టమని చెప్పి పోటీలు పడుతున్నారు. సంవత్సరంన్నర కాలంగా కేసీఆర్ని తిట్టే పని తప్ప ఒక్క పైసా పని చేయలేదు. ఉన్నవాటి జరగదు. మీరు కూడా ఉన్నారు విలేకరుల మిత్రులు, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కరెంటు విషయంలో అవ్వాలేముండే ఇవ్వాలేముండే, విద్యుత్ మేమున్ననాడు ఎట్లా ఉండే, నిమిషం పోకుండా ఇంత క్వాలిటీ పవర్ ఉండే, ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ మళ్ళీ బోర్ బండ్లకి డిమాండ్ పెరిగింది. అప్పుడప్పుడు మునుగోడు తాలూకాలో నేను పర్యటన చేసినప్పుడు చూసేవాడిని, చాలా చోట్ల బావుల దగ్గర బోర్ బండ్లకు అన్ని సెంటర్లు కప్పుంటాయి. శాశ్వతంగా వాటిని కప్పు పెట్టారు. కానీ వాళ్ళ పాత బోర్డు కూడా రిపేర్ చేసేసి రోడ్ల మీద పెట్టారు. రైతులు ఒక్కొక్కరు 10 రోజులు 15 రోజులు ముందే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాటి ఒక్కొక్క ఊర్లో 100, 200, 300 బోర్డులు. అంటే రైతుల పైసలు ఎన్ని నష్టం జరుగుతున్నాయి, రైతు మళ్ళీ ఎట్లా అప్రపాలవుతున్నాడు. బోనస్ ఒక బోగస్ అయింది, రుణమాఫీ లేదు. రైతు బంధు కూడా పోయిన వానకాలం రైతు బంధు ఇప్పుడు వేసిండ్రు, ఈ వానకాలం రైతు బంధు ఇంకా రాలే రూపాయి కూడా. గతంలో ఒకటి ఏదైతే బాకీ పడ్డారో అదే తప్ప మధ్యన ఒకటి 2-3 ఎకరాలకు వేసిండ్రు, మిగతా అవి కూడా బాకీ ఉంది. దాదాపు 17,000 కోట్ల రూపాయల పైగా బాకీ ఉన్నారు పాతవే. ఈ సంవత్సరం ఈ పంటకు రావాల్సిన 9,000 కాకుండా అంతకుముందే 17,000 పైన బాకీ ఉన్నారు రైతులు. వాస్తవానికి దాంట్లో ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకా 17,000 కోట్లు బాకీ ఎట్లా మిగిలి ఉన్నారు రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు, రైతు భరోసా. సన్నవడ్లకి ఇస్తానన్న బోనస్ ఇవ్వలే, ఎవరికో ఒక్కరికి ఇచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇవ్వలేదు. రుణమాఫీ కూడా కేవలం 25-30% మాత్రమే రుణమాఫీ చేశారు. ప్రతి అడుగడుగున జరగాలి. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల పైన, నాయకుల పైన దాడులు పెరిగినాయి, అక్రమ కేసులు పెరిగినాయి. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టినారని చెప్పి అడ్డగోలే తీసుకుపోయి కేసులు పెడుతున్నారు.
ఈ కేసులకు భయపడడానికి లేము మేము. ఇవన్నీ చాలా చూసినాం. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరాల కాలంగా ₹1 అభివృద్ధి జరగలేదు. కొత్తగా ప్రారంభించిన పనులు, కొత్తగా శాంక్షన్ చేసిన పనులు ఏవేవి వందలాది కేసులు మాత్రం పెడుతున్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ఏ శాఖ పనిచేసిన సందర్భాలు లేవు, ఒక్క పోలీస్ శాఖ తప్ప. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపైన, నాయకులపైన కక్ష సాధింపు చర్యలు కలిగినాయి. నిన్న చండూరులో కూడా గతంలో మా నాయకుడు శేఖర్ పైన కావచ్చు, మా ఇతర సోషల్ మీడియా పైన కావచ్చు, మునుగోడు కావచ్చు, అది నాగపూర్ కావచ్చు, చండూరు ప్రతి చోట కూడా అనేకమైన అక్రమమైన కేసులు పెడుతూ చండూరు మా మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళది కూడా ఒక చిన్న కారణం గురించి ఇల్లు కూడా కొట్టడం జరిగింది. సరే, ఈ రాజకీయ కక్ష సాధింపులు దీంతో భయపెట్టించి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ నాయకులను భయపెట్టించి మేమేదో ఓట్లేసుకుంటాం, ప్రజల్ని భయపెట్టించి ఓట్లేసుకుంటాం అనే భ్రమలో కాంగ్రెస్. ఈ జిల్లా మంత్రి కావచ్చు, ఈ మునుగోడు ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళ కోతలకైతే హద్దే లేదు. కొత్త కోతలు, పాతవి మేము తీసుకొచ్చిన పనులకు మళ్ళీ శంకుస్థాపనలు తప్ప మీరు కొత్తగా ఒక జీవో ద్వారానో ఇంకో పద్ధతుల్లో ఒక శాఖ ద్వారా కొత్తగా ₹1 తీసుకొచ్చి శాంక్షన్ చేసినది లేదు. మా వాటిని పడగొట్టడం, కొత్తగా బోర్డులు పెట్టుకోవడం, కొత్తగా శంకుస్థాపన చేసుకోవడం తప్ప మీరు ఒలబెట్టింది ఏమి లేదు. ప్రజల్లో పర్సన్ అవుతున్న ఉన్న విషయం అర్థమైపోయింది. ఈ జిల్లా గత 9 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిలో ఈ సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చెత్త మాటలు, ఉత్త మాటలు తప్ప పని ఏమి లేదు. ఇప్పుడు రోడ్ల మంత్రి చాలా ఆశ్చర్యంగా ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబుల్ రోడ్ అని మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలో ఉన్న మొత్తం కొత్త మండలాలతో సహా అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు మేమే ఏర్పాటు చేసాం. ఎక్కడ కొత్తది చేస్తాడో, కొత్త శాంక్షన్ చేస్తాడో చూపించాలి. ప్రభుత్వం తప్పించుకోవడం కొరకు దొంగదారి వెతుక్కుంటూ హ్యామ్ రోడ్లు వేస్తాం, ఈ రోడ్లు వేస్తాం, ఆ రోడ్లు వేస్తాం అని డ్రామాలు చేస్తున్నారు. కొత్తగా వీరు శాంక్షన్ ఇచ్చి తెచ్చి వేసిన ఒక్క రూట్, 1 కిలోమీటర్ రోడ్ లేదు ఇప్పటివరకు. పంచాయతీరాజ్లో కానీ ఆర్టీలో కానీ ఇక్కడ కూడా లేదు. ఇక వ్యవసాయ రంగాన్ని అయితే పూర్తి నిర్లక్ష్యం చేసింది. రైతులను తీసుకుపోయారు, దళారులకు అప్పచెప్పారు. ఇంత అద్భుతంగా వెలిగింది నల్గొండ జిల్లా. తెలంగాణ వచ్చే నాటికి ఎక్కడనో ఆఖరి వరుసన ఉన్న నల్గొండ జిల్లా వ్యవసాయ రంగంలో కేసీఆర్ గారి ఆలోచనలతోని, కేసీఆర్ గారి ఆదేశాలతోని జిల్లా మంత్రిగా నేను కావచ్చు, మా శాసనసభ్యులందరూ కూడా సీజన్ ప్రారంభమైందంటే తప్పకుండా వ్యవసాయ రంగం పరిశ్రమ చేసి ఎరువులు, విత్తనాలు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టచ్చు. ప్రతి జిల్లాది 2 సార్లు సమీక్ష చేసినాం. మళ్ళీ కోతలు ప్రారంభం అవుతున్నాయి అంటే మళ్ళీ నెల ముందే సమీక్ష చేసి నూనె బస్తాలతో సహా వస్తున్నాయా లేదా సమయం చూసి ఎరువులు ఎప్పుడు కూడా అడ్వాన్స్ తెప్పించి పెట్టిన ప్రతి సీజన్ కూడా ఏ ఒక్క రోజు కూడా ఎరువు బస్తా కొరకు ఒక రైతు 1 నిమిషం నిలబడలే ఎక్కడ కూడా. అంత అందుబాటులో తీసుకొచ్చి పెట్టిన. కానీ ఇవాళ మళ్ళీ నకిలీ విత్తనాల రాజ్యమైంది. నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళ దగ్గర కమిషన్లే, ఒడ్లు కొనే వాళ్ళ దగ్గర కమిషన్లే,